చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని గాంధీ పార్కును అన్యాక్రాంతం కాకుండా చూడాలని చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెండటి రాజుకి బీజేపీ మున్సిపల్ అధ్యక్షులు ఉడుగు వెంకటేష్ గౌడ్, శివాజీ యూత్ అధ్యక్షులు గుజ్జుల సురేందర్ రెడ్డిల ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని బుధవారం అందజేశారు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని గాంధీ పార్కును అన్యాక్రాంతం కాకుండా చూడాలని చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెండటి రాజుకి బీజేపీ మున్సిపల్ అధ్యక్షులు ఉడుగు వెంకటేష్ గౌడ్, శివాజీ యూత్ అధ్యక్షులు గుజ్జుల సురేందర్ రెడ్డిల ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధీ పార్క్ స్థలాన్ని కొంతమంది కబ్జా చేశారు. గాంధీ పార్క్ షాపింగ్ యజమానుల కార్లకు పార్కింగ్ గా మారుస్తున్నారు. పాతమోరి ఉన్న విధంగా కాకుండా కాంట్రాక్టర్ ప్రలోభాలకు లోబడి 6 నుండి 7 ఫీట్లు లోపలికి జరిగి నిర్మాణం చేయబోతున్నారు. ఇలా చేస్తే కబ్జాలకు గురి కావాల్సి వస్తుంది. కావున వెంటనే పనులను నిలిపివేసి పాత విధంగానే మోరి నిర్మాణం చేసి గాంధీ పార్క్ స్థలాన్ని కాపాడాలని కోరారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ వెండటి రాజు మాట్లాడుతూ పాత హద్దుల్లోనే మోరి నిర్మాణం చేసి గాంధీ పార్కును సుందరీకరణంగా తీర్చిదిద్ది కొత్త రూపురేఖను తీసుకొని వస్తామని అన్నారు. గాంధీ పార్క్లో గాంధీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి అందరికీ ఉపయోగపడే విధంగా చేస్తామని అన్నారు. త్వరలోనే గాంధీ పార్క్ సుందరీకరణ పనులు ప్రారంభిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో అన్నమోని గోవిందరాజు, వరగంటి రాజేందర్ గౌడ్, కాసుల వెంకటేష్ గౌడ్, బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పోలోజు శ్రీధర్ బాబు, ఎల్లంకి పాండు గౌడ్, వరగంటి మహేందర్ గౌడ్, రాజాపేట అశోక్ గౌడ్, ఉడుగు యాదయ్య గౌడ్, తొర్పునూరి రవి గౌడ్, పల్చం శ్రీనివాస్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.